పండుగలకు పెళ్లిళ్లకు పట్నం ఇడిచిపెట్టిపోయే పబ్లిక్ ఇప్పుడు ఎలక్షన్ల కోసం ఇడిచిపెట్టిపోతున్నారు పట్నంను. ఇక మరి పట్నం ఇప్పుడు ఎట్లున్నది, పట్నంలో ఉన్న బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రోడ్లు ఎట్లున్నాయని గి ముచ్చట చూసి పురా కరుసుకొని రాపోండి. నీ అవ్వ ఉష్కపోతే రాళ్ళంత జనం ఉన్నారు కదా. బస్ స్టాండ్ల, రైల్వే స్టేషన్ల సందు లేకుంటున్నారు. ఇప్పుడు దసరా పండుగ వచ్చిందా లేకపోతే సంక్రాంతి పండుగ వచ్చిందా అనే తట్టున్నారు కదా మంది. సోమవారం నాడు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్లు, ఏపీలో ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి. ఇక కొందరికి ఇయాల్టి సంది 3 రోజులు సెలవులు దొరికే వరకు అందరూ ఊళ్ళో బాట పడుతున్నారు. అందుకే ఏ బస్సు చూసినా ఏ రైలు చూసినా జనాలు ఫుల్లుగా ఉన్నారు. రేపు ఎల్లుండి రిజర్వేషన్లు చేసుకుందామన్నా కూడా టికెట్లు దొరకని పరిస్థితి ఉన్నదట. జనాలు బగ్గనే పోతారని ఎరుక కాబట్టి తెలంగాణ ఆర్టీసీ వాళ్ళు 2000 దాకా స్పెషల్ బస్సులు వేసిర్రట. నీ అవ్వ వేలకు వేల బస్సులు వేసినామంటున్నారు. కానీ గీడ చూస్తే అందరు రోడ్ల మీదనే ఉండవైతే అని గరం అవుతున్నారు. బస్సుల నిల్సోను కూడా జాగలేకపోయే వరకు. కానీ తెలంగాణలో బతుకుతున్న ఏపీ పబ్లికే 30 లక్షల మంది దానుకుంటారట. ఒక్క పట్నంలోనే 18 లక్షల మంది ఉన్నారట. గందుకే ఎన్ని స్పెషల్ బస్సులు వేసినా ఎన్ని రైళ్లు నడిపినా సాల్తలేవంటున్నారు కొందరు అధికారులు. ఇక ఇదో బాధ అంటే ప్రైవేటు ట్రావెల్స్ వాళ్ళది ఇంకో దోపిడి. డబుల్ ఛార్జీలు వేసి దోసుకుంటున్నారట పబ్లిక్ గింత మంది ఊళ్ళ బాట పట్టడం మంచిగానే ఉన్నది కానీ పోయిన వాళ్ళందరూ పోయి ఓటేసి ఓటింగ్ శాతం పెంచితే మంచిగానే ఉంటది కానీ ఏదో సెలవులు తీసుకున్నట్టు పోయి ఎంజాయ్ చేస్తేనే బేకారుగా ఉంటది. ఉత్తగానే పోయినట్టు కాకుండా పోయి ఓట్లేయుర్రి పబ్లిక్.